వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు. తొలి రోజు పూజలో పాల్గొననున్న సీఎం, మంత్రులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు స్వస్తి వాచనం, అంకురారోపణం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 21న శృంగార డోలోత్సవంలో వేడుకలు పరిపూర్ణంగా కానున్నాయి. ప్రధాన ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండోసారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్తర మాడవీధుల్లో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు స్వామివారిని నిత్య మొక్కులు, కళ్యాణాలు, సుదర్శన నరసింహ పూజలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10,000 మంది కూర్చునేలా ప్రత్యేక కళ్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా విచ్చేయనున్నారు. స్వామివారికి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. 11 గంటలకు సీఎం, మంత్రులు తిరిగి హెలికాప్టర్లో భద్రాచలం పర్యటనకు బయలుదేరనున్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండపైన దేవస్థానం ఆంక్షలు విధించింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో రామకృష్ణరావు తెలిపారు. కొండపైకి భక్తులను, వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. మరో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.